లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసామంటే అప్లికేషన్ ఎలా ప్రాక్టికల్ వచ్చేసి అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ప్రతి అప్లికేషన్ కి దాని లాగిన్ దానికి సపరేట్ గా క్రియేట్ చేసాం. కానీ మనం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ని టచ్ చేయం. ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయ్యే అన్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఒక్కదానిలోకి లాగిన్ అవడం వల్ల మనం ఫ్రేమ్వర్క్ ను కూడా యాక్సెస్ చేయగలం. అంటే ఫ్రేమ్వర్క్ లోపల క్రియేట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ లోపలికి వెళ్ళి ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేయొచ్చు. ఎందుకని ఇంప్లిమెంటేషన్ కి ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పుడు యాక్సెస్ అవుతా ఉంటుంది. ఓకే, మళ్ళీ సపరేట్ గా ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. అందుకని మనం జనరల్ గా ఫ్రేమ్వర్క్ లాగిన్ క్రెడెన్షియల్స్ అసలు వాడం. ఇంప్లిమెంటేషన్ ఒక్క దాంట్లోకి లాగిన్ అవడం వల్ల ఎన్ని అప్లికేషన్స్ చూపించింది మనకి? ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయినప్పుడు ఎన్ని అప్లికేషన్స్ చూపించింది? 3 లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్, దాంట్లోకి లాగిన్ అయినాడు. దాని కింద ఏముంటది? ఫ్రేమ్వర్క్. దాని కింద ఏముంటది? ఇంప్లిమెంటేషన్ ఒక్క దాంట్లోకి లాగిన్ అవడం వల్ల ఇంప్లిమెంటేషన్ లో చేయొచ్చు, ఫ్రేమ్వర్క్ లో కూడా చేయొచ్చు. ఫ్రేమ్వర్క్ కి సపరేట్ లాగిన్ యాక్చువల్ గా అయితే అవసరం లేదు. ఓకే, కానీ రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రాజెక్టులో రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి పెగా డెవలప్మెంట్ కి 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక బిజినెస్ అప్లికేషన్ సంబంధించి. దాంట్లో ఒక 3 మాత్రం ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకి 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్ లో, అన్నిటిలో కాదు. మిగిలిన 7 members ఇంప్లిమెంటేషన్ లో వచ్చే రిక్వైర్మెంట్స్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. ఫ్రేమ్వర్క్ లో వచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని సపరేట్ టీమ్ ఉంటుంది అన్నమాట. దాన్ని సిఓఈ టీమ్ అంటారు. ఏమంటారు? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే వాళ్ళకి బాగా వచ్చి ఉంటుంది. పైగా టెక్ లీడ్స్ టైప్ లో ఉన్న వాళ్ళని అక్కడ పడేస్తారు. అది 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒకళ్ళే ఉంటారు కొన్ని చోట్ల. కొన్ని ప్రాజెక్టుల్లో అట్లా ఏముండదు. ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా అందరూ చేయాలన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా పెట్టుకుంటే అలా. ఓకే, సో మనం ఇక్కడ మనమే చేస్తాం అన్ని చోట్ల. కానీ ఇక్కడ మనం అక్కడ ఏంటి, రియల్ టైంలో ఫ్రేమ్వర్క్ కి సపరేట్ లాగిన్, ఇంప్లిమెంటేషన్ కి సపరేట్ లాగిన్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ లో లాగిన్ అయిన వాళ్ళు కూడా ఫ్రేమ్వర్క్ లో చేయొచ్చు అక్కడ కూడా, కానీ చెయ్యరు. అంటే ఆ రిక్వైర్మెంట్స్ అసలు వాళ్ళకి వెళ్ళవు, సిఓఏ టీమ్కే వెళ్తాయి. అలా 100 లో 30% ఆఫ్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, అన్ని చోట్ల కాదు. ఓకే, సో మిగతా 70 అందరూ అన్ని చేస్తారు. సో మనం కూడా ఇక్కడ ఏంటి, ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేస్తాం, ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తాం. కాకపోతే ఏది చేసినా ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ చేసేయచ్చు. అక్కడికి లాగిన్ అయితే మిగతా అన్ని కనపడుతున్నాయి కదా, అలా చేసేస్తాం మనం చేసేటప్పుడు. సో మనం అప్లికేషన్ ఒక రూఫ్ సెటప్ చేసేదానికి చేసాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ చేయాలి. అప్లికేషన్ వచ్చేసింది, ఇంకా మిగిలిన ఏముంటాయి? ఫంక్షనాలిటీస్ చేయాలి. ఫంక్షనాలిటీస్ డెవలప్ చేయడానికి ఏ ఫంక్షనల్ కాంపోనెంట్ కి ఏ టైప్ ఆఫ్ రూల్ వాడాలి పెగాలో అనేది చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, పెగాలో మనం ఏది క్రియేట్ చేసినా అదొక రూల్ అంటాం జనరల్ గా మాట్లాడు. ఇప్పుడు అప్లికేషన్ చేశాను కదా నేను, అప్లికేషన్ రూల్ అంటాం. అప్లికేషన్ అనేది ఒక రూల్. ఆపరేటర్ ఐడి క్రియేట్ అయినా మళ్ళీ ఆపరేటర్ ఐడి అనేది ఒక రూల్. అంటే పెగాలో ఉన్న ప్రతి కాంపోనెంట్ ని జనరల్ గా ఏమంటాం మనం? రూల్ అనే అంటాం. అర్థమైందా? దట్స్ ఎ జనరల్ టర్మినాలజీ, మనం ఫాలో అవుతాం అదే గోయింగ్ ఫార్వర్డ్ కూడా. ఓకే, ఇప్పుడు ఫర్దర్ గా స్క్రీన్ క్రియేట్ చేయాలి. దానికి ఒక టైప్ ఆఫ్ రూల్ ఇస్తాడు వీడు. అలాంటి టైప్ ఆఫ్ రూల్ వాడితే స్క్రీన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత బిజినెస్ లాజిక్ ని రన్ చేయాలి. దానికి ఒక టైప్ ఆఫ్ రూల్ ఉంటుంది, అలాంటివి క్రియేట్ చేసుకోవాలి. డేటాబేస్ కి కమ్యూనికేట్ అయ్యి డేటా తీసుకురావాలి, స్టోర్ చేయాలి, వీటికి ఒక టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే మన రిక్వైర్మెంట్స్ ని బట్టి ఏ రూల్స్ వాడుకోవాలి. మీరు మెయిన్ గా నేర్చుకునేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పైగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏం నేర్చుకుంటారు? ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుంటారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ లా నేర్చుకుంటా అని చెప్పా. సో ప్రతి దానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది అన్నమాట. అంటే మీకు we will be learning many types of rules. అంటే అర్థం ఏంటంటే UI రిలేటెడ్ అవ్వచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన రూల్స్, బిజినెస్ లాజిక్ కి సంబంధించిన రూల్స్, డేటాబేస్ కి సంబంధించిన రూల్స్, ఓకే, కండిషన్స్ కి సంబంధించిన రూల్స్. కండిషన్స్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి. ఓకే, దాని తర్వాత ఇది ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి ఏంటిది? ఫ్లోకి సంబంధించిన రూల్స్, కండిషన్స్ కి సంబంధించిన రూల్స్, ఇంకా సమ్ ప్రాసెసింగ్, ఏదో బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్,
బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన రూల్స్, ఓకే, సర్వీస్ కి సంబంధించిన రూల్స్, కనెక్టర్ కి సంబంధించిన రూల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్. అంటే యాక్సెస్ రిలేటెడ్ ఉంటాయి, యాక్సెస్ రిలేటెడ్ రూల్స్ కొన్ని ఉంటాయి. అంటే యాక్చువల్గా ఒక అప్లికేషన్ లో ఇవన్నీ వాడతారు. ప్రతి అప్లికేషన్ లో పెగాలో 100 రూల్ టైప్స్ ఉంటే ఆల్మోస్ట్ 50 టైప్స్ ఆఫ్ రూల్స్ ని అప్లికేషన్స్ లో వాడుంటారు ఖచ్చితంగా. అంటే 100 వాడాల్సిన అవసరం రాదు అన్ని అప్లికేషన్స్. టైప్స్ నేను మాట్లాడేది నెంబర్ కాదు, టైప్స్. యుఐ కింద యుఐ అనే దాని కింద ఒక 5-6 రూల్స్ 7 రూల్స్ ఉంటాయి. 8 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యుఐ అనే కేటగిరీలో 7 టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సరే, మీరు ఏది నేర్చుకున్నా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి అంటే, ఒక రూల్ కి సంబంధించి ఏమేమి తెలుసుకోవాలంటే, ఈ రూల్ కి డేటాబేస్ స్టోరేజ్ తెలియాలి. మీకు ఏం తెలియాలి? సో దీనికన్నా ముందు రూల్ పర్పస్ తెలియాలి మీకు. రూల్ కి సంబంధించి ఏంటి, దాని పర్పస్ ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి. ఒక అంటే ఏ సిచ్యువేషన్ లో, ఇన్ విచ్ సెనారియో దిస్ టైప్ ఆఫ్ రూల్ కెన్ బి యూజ్డ్. ఈ టైప్ ఆఫ్ రూల్ ని ఏ సెనారియోలో వాడచ్చు అనేది మీకు జనరలైజ్డ్ గా అర్థం కావాలి. అర్థమైందా? అంటే నేను ఒక రిక్వైర్మెంట్ చెప్పాను అనుకోండి, అంతవరకే అనుకోకూడదు. జనరల్ గా ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో, సెనారియోస్ లో ఇలాంటి ఒక రూల్ అనేది మనం వాడాలి అనేది అర్థం చేసుకోవడానికి మీరు మైండ్ సెట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రూల్ క్రియేషన్ ప్రాసెస్. క్రియేషన్ తెలియాలి మీకు. దాంట్లో ఉన్న ట్యాబ్స్ యూనిట్ టు అండర్స్టాండ్. రూల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఉన్న డెఫినేషన్. ట్యాబ్స్ అంటే డెఫినేషన్, ఆ రూల్ డెఫినేషన్ ఏంటి, ట్యాబ్స్ ఏంటి, అవి మనకి క్లారిటీ రావాలి. ఓకే, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఆ రూల్ డెఫినేషన్ లో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఆప్షన్స్ క్లియర్ అండర్స్టాండింగ్ రావాలి మనకి. అన్ని ఆప్షన్స్ రాకపోయినా కొన్ని మనకు కావాల్సినంత వరకైనా రావాలి. ఓకే, దీని తర్వాత రూల్ స్టోరేజ్ ఇంటూ డేటాబేస్. ఇది కూడా తెలియాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, ఈ రెండేమో బిజినెస్ కి సంబంధించినవి, ఇదేమో ఆర్కిటెక్చర్ కి సంబంధించింది. అంటే బిజినెస్ తో పాటు ఏమి నేర్చుకోవాలి మనం, ఆర్కిటెక్చర్ కూడా అర్థం చేసుకుంటే వెళ్ళాలి. ఒక రూల్ గురించి చెప్పాలంటే ఆ రూల్ పర్పస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఆ రూల్ వాడతాం అనేది జనరల్ గా మనకు అర్థమైపోవాలి. రెండు, ఆ రూల్ క్రియేషన్ ప్రాసెస్ ఏంటి, దాని డీటెయిల్స్ లో, దాని డెఫినేషన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ అవసరం ఏంటి, ఎప్పుడు వచ్చింది, అట్లాంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలి. సో దాని తర్వాత ఏం చేయాలి, మీరు ఒక రిక్వైర్మెంట్ చేస్తారు. ఓకే, హౌ టు యూజ్ ఆర్ హౌ టు ఇంప్లిమెంట్ రూల్. ఓకే, ఆర్ యూజ్ రూల్. ఓకే, హౌ టు యూజ్ రూల్ అని, హౌ టు యూజ్ రూల్ టు ఇంప్లిమెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఒక రిక్వైర్మెంట్ చేస్తే సరిపోయింది, మామూలుగా అర్థం కావడానికి సరిపోయింది. మీరేం చేయాలి, అడిషనల్ రిక్వైర్మెంట్స్, సేమ్ రూల్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ రిక్వైర్మెంట్స్. అప్పుడు మీకు ఏమైందంటే క్లారిటీ వచ్చేది, బాగా క్లియర్ గా అర్థమైంది అనమాట. మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంకా బాగా మీకు అర్థమైంది. ఒక రిక్వైర్మెంట్ ఎలాగో నేను చెప్తా, దాన్ని చూసి కాపీ పేస్ట్ చేసి వదిలేయకూడదు. మీరు సొంతగా ఇంకో రిక్వైర్మెంట్ ట్రై చేయండి. నేను ఎలాగో హోంవర్క్ ఇస్తా, అది కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్ ఉంటుంది. సో అట్లా మీరు ఎక్కువగా రిక్వైర్మెంట్స్ చేసుకుంటే కొద్దీ మీకు అర్థం అవడం బాగా అర్థమైంది, ఇంకా బెటర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఈ వేస్ లో మనం నేర్చుకోవాలి. ఎవ్రీవన్ క్లియర్? అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా చేయొచ్చు పెగా, చెయ్యను. పెగా పర్పస్ అది కాదు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. చెప్పండి. క్లియర్, రైట్? ఓకే, డన్. సో అసలు మనం ఫంక్షనాలిటీస్, ఇప్పుడు అప్లికేషన్ అయిపోయింది, ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేయాలి. కానీ ఫంక్షనాలిటీస్ అంటే దానికి సంబంధించిన రూల్స్ వాడి క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు మనం ఏది క్రియేట్ చేసినా ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్ ఉండాలి. అంటే మనం క్రియేట్ చేసే కాంపోనెంట్స్ అన్ని ఒక స్ట్రక్చరల్ గా ఆర్గనైజ్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ లో జరిగే డిఫరెంట్ ఫంక్షనల్ ప్రాసెసింగ్స్ ఏంటో చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఫంక్షనల్ ప్రాసెసింగ్స్ ఏమేం జరుగుతాయి చెప్పండి బ్యాంక్ లో? లోన్స్, అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్ క్రియేషన్ మనీ జరిగింది. డిపాజిట్, అంటే అసలు బ్యాంకింగ్ కి సంబంధించి కోర్ బ్యాంకింగ్ కి సంబంధించి కొన్ని జరుగుతాయి. అకౌంట్ క్రియేషన్, అకౌంట్ రిమూవల్, దాని తర్వాత కోర్ బ్యాంకింగ్ అంటే డిపాజిట్, విత్డ్రా, ఇవి ట్రాన్స్ఫర్లు, డిడి, ఇవన్నీ కోర్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ. అదర్ దాన్ కోర్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ ఇంకేం జరుగుతాయి? అడిషనల్ గా లోన్స్. కేవైసీ, లోన్స్ ఇవ్వడం అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. 2 ఇంకా ఎఫ్డి, కార్డ్స్ అనేది ఒక బిజినెస్, అది క్రెడిట్ కార్డు ఇంకో టైప్ ఆఫ్ కార్డ్స్ అంతా ఒక కేటగిరీ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ జరగచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ జరగచ్చు, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాంక్ అనేది ఒకటి పెట్టేసి బ్యాంక్ లో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసేస్తున్నారా? వీడు ఏం చేస్తున్నాడు? బ్యాంక్ లో దీన్ని డిపార్ట్మెంట్స్ గా విడగొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డిపార్ట్మెంట్ గా విడగొట్టేస్తున్నాడు. విడగొట్టేసి డిపార్ట్మెంట్ 1 మీరందరూ అకౌంట్స్ కి సంబంధించి చూసుకోండి, మనీ డిపాజిట్స్, మనీ విత్డ్రావల్స్, అకౌంట్ క్రియేషన్, ఇవన్నీ మీరు చూసుకోండి. డిపార్ట్మెంట్ 2 లోన్లు ఏమైనా కావాలంటే మీరు చూసుకోండి. డిపార్ట్మెంట్ 3 ఇన్సూరెన్స్ కావాలంటే మీరు చూసుకోండి. ఇట్లా ఉంటది కదా. కానీ అందరినీ కలిపేసి చేయమన్నా వర్క్ అయితే జరిగిద్దిగా. మరి ఎందుకని ఇలా విడగొట్టాలి? ఎందుకని ఇలా విడివిడిగా పెట్టాలి? జనరల్ గా అడుగుతున్నా, చెప్పండి. ఇలా విడివిడిగా డిపార్ట్మెంట్ ఎందుకు విడగొట్టాలి? కన్ఫ్యూజ్ అవ్వకుండా, క్లారిటీగా అవ్వకుండా. అంటే మీరు ఏదైనా చేసినప్పుడు ఒక ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్ గా డిపార్ట్మెంటల్ గా ఆర్గనైజ్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, మీరు అదంతా మేనేజ్ చేయడం తేలిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది ఇలా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోవడం. సో ఏది ఎక్కడ ఉందనేది మీకు క్లారిటీ ఉంటుంది, ఈజీగా మేనేజ్ చేయగలరు. కాదు మొత్తం ఒకే చోట పడేశారు అనుకోండి, ఏమైంది? ఇట్ విల్ బి డిఫికల్ట్, అంతే కదా. ఇప్పుడు మనం బట్టలు సర్దుకునేటప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్ నిన్నేమన్నా. ఇప్పుడు మనం డ్రెస్సెస్ పెట్టుకోవాలనుకోండి, షెల్ఫ్ లో మొత్తం అన్ని టైప్ ఆఫ్ డ్రెస్ చోట పడేయచ్చు, తీసుకోవడానికి కష్టం అయింది. అట్లా కాకుండా మనకి సెగ్రిగేట్ చేసేసుకుంటాం. డైలీ వేరు ఒక ర్యాక్ లో పెట్టుకుంటాం, అలాగే దాని తర్వాత ఎథ్నిక్ వేర్, ఫెస్టివల్స్ వేసుకునేది ఇంకో ర్యాక్ లో పెడతాం. ఓకే, ఇంకోటి పార్టీ వేర్ అని చెప్పి ఇంకో ర్యాక్ లో పెట్టుకుంటాం. ఇట్లా ఎందుకు పెట్టుకోవాలి? అన్ని ఒక చోట పడేయచ్చుగా. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు మనకి యాక్సెసింగ్ ఈజీ ఉంటుంది, మనకి ఆర్గనైజింగ్ ఈజీ, నీట్ గా ఉంటుంది, ఏదైనా ఈజీ టు మెయింటైన్, క్లియర్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మనం అంతా ఫిజికల్ గా మాట్లాడుతున్నాం, ఫిజికల్ గా మనం చూసే దీన్ని డిపార్ట్మెంట్స్ లా మాట్లాడుతున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి, ఇదే బిజినెస్ కి, బ్యాంకింగ్ అనే బిజినెస్ కి, ఇక్కడ బ్యాంక్ అనేది అప్లికేషన్ అయితే ఈచ్ డిపార్ట్మెంట్ ఉంటాయిగా, వాటిని ఇక్కడ సెటప్ చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో దాని ఫంక్షన్ గా, అంటే అన్ని ఫంక్షనల్ కాంపనెంట్స్ ఒక చోట చేస్తున్నామా? చేయట్లేదు, వేరే వేరే డిఫరెంట్ యూనిట్స్ లో చేస్తున్నాం. వేరే డిఫరెంట్ యూనిట్స్ అంటే యూనిట్స్ అని కాదు, ఒక రూఫ్ అనుకోండి, అదొక రూఫ్ మళ్ళీ. ఓకే, డిపార్ట్మెంట్ అనేది, బ్యాంక్ అనేది ఒక రూఫ్ అయితే దాని లోపల బాక్స్ అయితే దాని లోపల మళ్ళీ చిన్న చిన్న బాక్సులు ఏంటి? డిపార్ట్మెంట్స్, అంతే కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో క్యాష్ కూడా వాడు ఎలా మెయింటైన్ చేస్తాడు? 500 అన్నీ ఒక చోట పెడతాడు, 100 అన్నీ ఒక చోట పెడతాడు, 200 అన్నీ ఒక చోట, కాయిన్స్ అన్ని ఒక చోట పెడతాడు, మొత్తం కలిపేసుకోవచ్చుగా. అగైన్ ఈజీ టు యాక్సెస్. మనం వరల్డ్ లో ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగే ఉంటుంది అన్ని, అవునా కదా. సో మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా అలాగే బిల్డ్ అవ్వాలి. సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా అట్లాగే బిల్డ్ అవ్వాలి. అనే మనం క్రియేట్ చేసే కాంపోనెంట్స్ ని సెగ్రిగేట్ చేసుకుంటూ అప్రాప్రియేట్ బాక్సెస్ లో పెట్టుకోవాలి అనుకుందాం. ఆ బాక్స్లు ఏంటని చూద్దాం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో మనం ఏ ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలన్నా ఆ ఫంక్షనల్ కాంపోనెంట్ ని ఎక్కడ క్రియేట్ చేయాలంటే క్లాస్ లోపల క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? క్లాస్. ఇదో చిన్న బాక్స్, అప్లికేషన్ అనేది పెద్ద బాక్స్ అయితే క్లాస్ అనేది ఏంటిది? ఒక చిన్న బాక్స్ లోపల. ఇప్పుడు నాకు 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకోండి, ఎన్ని క్లాసెస్ వస్తాయి? 4 క్లాసెస్ వస్తాయి. మొత్తం బిజినెస్ మొత్తం ఒక అప్లికేషన్ అయితే 4 డిపార్ట్మెంట్లు ఉంటే ఎన్ని క్లాసెస్ వస్తాయి? 4 క్లాస్. ఈచ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈచ్ క్లాస్ లో చేస్తాం. సో అంటే మనం బిఫోర్ వి స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ హౌ టు క్రియేట్ ద రూల్స్ అండ్ ఇంప్లిమెంట్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, we need to understand this organizing the things. ఆ చిన్న చిన్న బాక్సులను అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే there are some concepts that we need to learn before we proceed forward. ఆ కాన్సెప్ట్స్ ఏవి నేర్చుకోబోతున్నాం అంటే మనం we are going to learn about object oriented concepts. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే C++ కి, జావాకి, లేదంటే
C# కి VBకి వీటికి సంబంధించినవి కదా, అవి తీసుకొచ్చి పెగాల ఎందుకు పెట్టారని అనుకోవచ్చు మీరు. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటే వాటికి సంబంధించింది కాదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒకది జనరలైజ్డ్ కాన్సెప్ట్, అది జనరల్ గా ఉన్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని జావా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు టెక్నాలజీ వాళ్ళు వాడుకున్నారు, C# ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు వాడుకున్నారు, అలాగే ఇంకేంటి C++ వాళ్ళు వాడుకున్నారు, VB వాళ్ళు వాడుకున్నారు. Python. ఈ కాన్సెప్ట్స్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే, పెగాని ఇంజిన్ ఇంప్లిమెంట్ చేశాడుగా వీడు, దాన్ని జావాలో చేశాడు. సో పెగా ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ జావా కదా, ఇట్స్ ఇంజిన్. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ పెగాలో కూడా అవసరం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మొత్తం కాదు, కొన్ని అంటే ఇక్కడ రాసిన ఇప్పుడు కొన్ని చెప్పేసి తర్వాత మళ్ళీ వస్తాయి. ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్. ఏంటిది? ఎన్క్యాప్సులేషన్ గురించి చెప్పాలి. దీనికి ప్రోగ్రామింగ్ వచ్చేపాటికి క్లాస్ కంటిన్యూస్ గా నేను ఎలా రాసుకుంటున్నాను క్లాస్ అని చెప్పాలి. దాని తర్వాత మీకు టైప్స్ ఆఫ్ క్లాసెస్ చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఆర్డర్ ఇది కాదు, మళ్ళీ వస్తా ఆర్డర్లో రాస్తాను, నేను చెప్పే ఆర్డర్లో. ఇన్హెరిటెన్స్ అనేది చెప్పాలి. ఓకే, దీని తర్వాత నేను ఏం చేస్తాను, టైప్స్ ఆఫ్ క్లాసెస్ చెప్తా, టైప్స్ ఆఫ్ క్లాసెస్ చెప్తా. దాని తర్వాత మళ్ళీ OOTB క్లాసెస్ గురించి చెప్తా, OOTB క్లాసెస్. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా. పెగాలో మళ్ళీ ఇన్హెరిటెన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఏమేమి టైప్స్ ఉంటాయి. తర్వాత ఇంకా మీరు వెళ్తే పాలిమార్ఫిజం అని అలా ఉంటాయి కాన్సెప్ట్స్, అవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నోట్ చేయట్లేదు నేను మొత్తం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ఏదైతే నేర్చుకుంటాం మనం, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి డే 1 నుంచి యూజ్ అవుతాయి. అంటే ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా మీకు ఎంత వచ్చినట్టు కాదు. అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే మనం ఏం చేయలేం, ఫ్రాంక్గా చెప్పాలి. అంటే ఈ కాన్సెప్ట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి అంటే, అబౌవ్ కాన్సెప్ట్స్. ఓకే, అబౌవ్ కాన్సెప్ట్స్ helps us better organizing the things. Better organizing the things అంటే ఇక్కడ రూల్స్, అంతేగా, రూల్స్. నెక్స్ట్ రీయూజబిలిటీ. ఏంటిది? రీయూజబిలిటీ. ఓకే, ఈజీ టు మెయింటైన్. ఈజీ టు మెయింటైన్, మెయింటెనెన్స్ ఈజీ అయితే. తర్వాత ఈజీ టు ఎక్స్టెండ్. ఈజీ టు ఎక్స్టెండ్ అంటే ఎక్స్పాండ్ అన్నట్టు, ఎక్స్పాండ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్స్ వాడకుండా కూడా చేసేద్దాం అంటే చేసేద్దాం. జనరల్ గా మాట్లాడితే చేసేద్దాం అనుకోండి, ఎట్లా ఉంటుంది అంటే మొత్తం బిజినెస్ అంతా ఒక చోట పెట్టేసి రన్ చేస్తున్నట్టు ఉంటుంది. అన్ని బట్టలు తీసుకెళ్లి ఒక దాంట్లోనే పడేసి ఏరుకుంటున్నట్టు ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ పడడం వల్ల ఏమైంది, బెటర్ ఆర్గనైజింగ్ ద రూల్స్ అండ్ రీయూజబిలిటీ అచీవ్ చేస్తారు. దానివల్ల ఈజీ టు మెయింటైన్, ఈజీ టు ఎక్స్టెండ్, అవన్నీ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ వాడుతూ మనం అప్లికేషన్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ కాన్సెప్ట్స్ వాడాలంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ ఏంటో తెలియాలి కదా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ దీస్ కాన్సెప్ట్స్ నౌ వన్ బై వన్. ఓకేనా? ఫస్ట్ ఏంటిది కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో? ఎన్క్యాప్సులేషన్. ఫస్ట్ కాన్సెప్ట్ ఎన్క్యాప్సులేషన్. సో ఫస్ట్ వి విల్ గో విత్ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నాకు, క్యాప్స్యూల్ అంటే ఏంటి? మీరు తెలుసుగా, క్యాప్సూల్స్ చూసే ఉంటారు. క్యాప్సూల్ మీరు ఓపెన్ చేస్తే లోపల ఏముంటది? క్యాప్సూల్లో మెడిసిన్ ఉంటది. మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది? కెమికల్ కాంపోజిషన్. అంటే ఒకటే టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉంటుంది. దాంట్లో ఏముంటాయి? డిఫరెంట్ ఫార్ములాస్ కలిసిన డిఫరెంట్ కెమికల్స్ అన్ని కలిపితే ఒక క్యాప్సూల్ రెడీ అయింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిసి పనిచేస్తే కదా ఓవరాల్ గా దాని ఫంక్షనల్ బిహేవియర్ ఉండేది. విడదీసి పడేయండి మొత్తం అన్ని, ఉపయోగం ఏమన్నా లేదు కదా. సో అంటే డిఫరెంట్ ఫంక్షనల్ బిహేవియర్ అన్ని కలిపి ఒక బాక్స్ లో పెట్టేశాడు. దాన్ని క్యాప్సూల్, ఎన్క్యాప్సులేట్ చేయడం అంటారు. దాన్ని ఏమంటారు? ఎన్క్యాప్సులేట్. సో మనకి ప్రపంచం మొత్తం ఎట్లాగా ఉంటుంది, ఎక్కడైనా కూడా చూడండి. అంటే మన ఫంక్షనాలిటీస్ అన్నిటిని, ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని కలిసి వర్క్ అయితే ఓవరాల్ గా ఒక బిహేవియర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ద రియల్ వరల్డ్. అంటే క్యాప్సూల్ ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ అనేది ఒకటి తీసుకోండి. ఇప్పుడు కార్ లో ఏమేమి ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి చెప్పండి? ఏమేమి ఉంటాయి కార్ లో? ఇంజిన్ ఉంటుంది, బ్రేక్, యాక్సిలేటర్, ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, యాక్సిలరేటర్ కాంపనెంట్స్ ఉంటాయి, గియర్ బాక్స్లు ఉంటాయి, క్లచ్, ఇంకా వేరే చాలా ఉంటాయి, మనకు తెలిసినా తెలియకపోయినా వీల్స్ అని. ఇప్పుడు దాన్ని విడదీసుకోండి, దేని బిహేవియర్ దాని కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, ఏ కాంపనెంట్ ఆ కాంపనెంట్ విడివిడిగా తీసేసి చూసుకోండి. దానికైతే సెల్ఫ్ బిహేవియర్ ఒకటి ఉంటుంది, కానీ మనకి రియల్ టైంలో కావాల్సిన ఉపయోగం ఉంటుందా దానివల్ల? రాదు. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిని కలపాలి.
వీటన్నిటిని కలిపి ఎన్క్యాప్సుల్ చేసుకోవాలి. చేసుకొని దానికి పైన ఒక రూఫ్ పడేయాలి. దాన్ని కారణం, అంతేనా? అప్పుడు వచ్చే బిహేవియరే మనకు కావాల్సింది, అంతేనా కాదా? సో ఈ ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని కలిసి వర్క్ చేసినప్పుడు, దాన్ని ఒక రూఫ్ లో పెట్టుకున్నప్పుడు ఓవరాల్ గా మనం బిహేవియర్ వస్తున్నాం అన్నిటికీ. దట్స్ వాట్ నీడెడ్ ఫర్ ద రియల్ వరల్డ్. పుట్టిగా టైర్లు తీసుకుంటే ఏముంది, ఆడుకుంటాం ఇట్లా, అంతే కదా? దానివల్ల మనకు కావాల్సిన ఇక్కడి నుంచి అడిగి వెళ్ళాలంటే వెళ్ళలేం. ఓకే, వీటన్నిటిని కలిపితేనే దెన్ ఓవరాల్ గా అన్ని కలిసి ఫంక్షన్ అయితేనే వచ్చే బిహేవియరే రియల్ వరల్డ్ కావాల్సింది. అట్లాగే ల్యాప్టాప్ తీసుకోండి, ఏమేమి ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి? ఏమేమి ఉంటాయి? స్క్రీన్ ఒకటి ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, ఇంకా ర్యామ్ ఉంటుంది, బస్ కేబుల్స్ ఉంటాయి, సిపియు ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. దీని దాన్ని విడదీసేసి చూసుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనకు కావాల్సిన పర్పస్ సర్వ్ అయితే స్క్రీన్ పీక్ పక్కన పెట్టండి, వర్కౌట్ అయిద్దా మనకి? ఇవన్నీ కలిపితే, ఇవన్నీ కలిపి వర్క్ చేసినప్పుడు, ఇవన్నీ కలిపేసి నేను ఏమంటున్నా? కంప్యూటర్ అంటున్నా, ల్యాప్టాప్ అంటున్నా, డెస్క్టాప్ అంటున్నా, అంతే కదా? మొత్తం కలిసి వర్క్ చేసినప్పుడే దెన్ యు ఆర్ గెట్టింగ్ ద రియల్ వరల్డ్. ఏదైతే మనకి రియల్ వరల్డ్ లో కావాల్సిన బిహేవియర్ మనకు వస్తుంది, అంతే కదా? సో అంటే మీరు క్రియేట్ చేసే ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని ఒక దాంట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. దేంట్లో అయితే పెడతారో దాన్ని ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ అంటున్నాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఇట్స్ అ యూనిట్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఇది ఒక ఇన్పుట్ ని తీసుకొని ఒక అవుట్పుట్ ఇచ్చింది అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలి. అసలు ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ ఫంక్షన్ కాంపనెంట్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, ఇట్లా బ్రెయిన్, ఇవన్నీ కలిపి వర్క్ చేస్తేనే బిహేవియర్, మన బిహేవియర్ కనబడుతుంది. మన బిహేవియర్ చూస్తారు కానీ సింగిల్ గా హార్ట్ బిహేవియర్ ఎవరు పట్టించుకోరు. ఓకే, సో అది కలిసి ఉన్నప్పుడే దానివల్ల యూజ్ ఉంటుంది. సో దట్స్ వాట్, ఒక హ్యూమన్ బాడీ అనేది ఫంక్షన్ అవ్వాలంటే ఇవన్నీ కలిసి వర్క్ అవ్వాలి. ఓకే, హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ ఏంటని అడిగారు అనుకోండి, మన కళ్ళతో చూసేది ప్రతి ఒక్కటి ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్. ఈ టీవీ, ఆ ఫ్రిడ్జ్, ఆ ఏంటిది ఏసీ, ఆ ప్రొజెక్టర్, ఓకే, ఈ ల్యాప్టాప్, నేను, మీరు, మనం అందరం ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చినప్పుడు మన రియల్ లైఫ్ నుంచి తీసుకొచ్చినాయి కానీ ఏమి మ్యాజికల్ థింగ్స్ కాదు. అర్థమైందా? సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ యూనిట్ స్ట్రక్చర్. ఇట్స్ గ్రూపింగ్ ఆఫ్ attributes ప్లస్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఫంక్షనల్ కాంపనెంట్స్ చెప్పాను కానీ అట్రిబ్యూట్స్ గురించి చెప్పాల, చెప్తా ఇప్పుడు. attributes ప్లస్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఎన్క్యాప్సులేషన్ ఇట్స్ ఎ యూనిట్ స్ట్రక్చర్ విచ్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ attributes అండ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఫంక్షనల్ కాంపనెంట్స్ అర్థమైందిగా మీకు? attributes అంటే విచ్ విల్ యాక్సెప్ట్ అన్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ an output బిహేవియర్. దాని అదొక ఇన్పుట్ ని తీసుకొని అవుట్పుట్ బిహేవియర్. ఇప్పుడు మన అవుట్పుట్ బిహేవియర్ ఏంటి? నడవడం, మాట్లాడడం, చూడడం, చదవడం, వినడం. వీటన్నిటికీ మనకి చెయ్యాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. సో మనకి ఇన్పుట్ ఫుడ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎనర్జీ. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎనర్జీ యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్. ఎనర్జీ లేనప్పుడు మనం ఏమవుతున్నాం? బాగా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఎనర్జీ ఉండట్లేదు కదా, అప్పుడు ఏమైపోతున్నాం? డౌన్ అయిపోతాం, అంతే కదా? సో దట్స్ వాట్. ఓకే, ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ ఏదైనా ఒక ఇన్పుట్ ని తీసుకుంటే ఒక అవుట్పుట్ ని ఇచ్చేది. లైట్ తీసుకోండి, దాంట్లో చాలా కాంపనెంట్స్ ఉంటాయిగా. మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం అనుకోండి, దానికి అవుట్పుట్ ఏమిస్తుంది? ఆ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఓకే, లైటింగ్ అనేది వస్తుంది. సో మనం ఈ టీవీ చూసుకున్నాం అనుకోండి, దీనికి ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం అనుకోండి, డిజిటల్ సిగ్నల్ ఇచ్చాం అనుకోండి, అనలాగ్ సిగ్నల్ ఏమంటారు నాకు తెలియదు, ఓకే వదిలేయండి, ఆ సబ్జెక్ట్ లో కలదు. మనం ఏదో కరెంట్ ఇచ్చాం అనుకోండి, దీనికి ఇది ఏం చేస్తుంది? ఏదో డిస్ప్లే చేస్తుంది, అవుట్పుట్ బిహేవియర్. సో ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ స్ట్రక్చర్ is grouping of attributes and functional components. సో ఏంటంటే అట్రిబ్యూట్స్ ఈ మొత్తం ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ ని కంట్రోల్ చేస్తాయి. ఎట్లా బిహేవ్ అవ్వాలని కంట్రోల్ చేసేది అదే. మనం ఎలా ఉండాలి? నిలబడాలా, పడిపోవాలా? ఈ కంట్రోల్ చేసేదానికి బీపీ అనే ఒక నెంబర్ ఉంటుంది. ఏముంటది? బ్లడ్ ప్రెషర్ అనే దానికి ఒక నెంబర్ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నీకు 5 ఉంది, నిలబడతావు. 3 ఉంది, పడిపోతావు. 7 ఉంది, అప్పుడు కూడా పడిపోతావు. అంటే ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది ఎవరు? వీటికి ఉన్న నెంబరింగ్. అంటే ఇది ఏ నెంబర్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, హార్ట్ బీట్ 72 టైమ్స్ కొట్టుకుంటుందా, ఓకే నో ప్రాబ్లం. వెళ్ళిపోయిందా 200కి వెళ్ళిపోయిందా కష్టం, 20 పడిపోయిందా కష్టం. ఓకే, సో ఇట్లా
ప్రతి ఎన్కాప్సులేటెడ్ యూనిట్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి అనమాట, వాల్యూస్. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్స్. కార్ ఉంది అనుకోండి, కార్ కి యాట్రిబ్యూట్స్ ఏంటి? గేర్ నెంబర్. గేర్ నెంబర్ 1 అనుకోండి, మీరు ఎంత యాక్సలరేటర్ అనేది ఒక్కండి, దాని బిహేవియర్ ఎలా ఉంటది? స్లోగానే వెళ్ళి. గేర్ నెంబర్ 2 ఏమైంది? ఇప్పుడు కొంచెం స్పీడ్ గా వెళ్ళింది. 5 లో పెట్టారు అనుకోండి గేర్ నెంబర్, అంటే మీరు ఇన్పుట్ ఇస్తున్నారు, ఒక యాట్రిబ్యూట్ వాల్యూని బట్టి దాని బిహేవియర్ కంట్రోల్ అవుతూ ఉంది. సో మనకి ఏది చూసుకున్నా అంతే. ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ కి యాట్రిబ్యూట్స్ ఏమి ఇస్తాం మనం? స్పీడ్ 1 అని ఇచ్చామనుకోండి, ఒక 30 రొటేషన్స్ పర్ మినిట్ అవ్వచ్చు. స్పీడ్ 2 లో పెట్టామనుకోండి 50 రొటేషన్స్ పర్ మినిట్ అవుతుంది. అదే స్పీడ్ 3 లో పెట్టామనుకోండి 90 రొటేషన్స్ పర్ మినిట్ అవ్వచ్చు. ఓకేనా? దాన్ని బట్టి ఎంత గాలి రావాలని డిసైడ్, దాని బిహేవియర్ లో మార్పులు ఉంటాయి. అర్థమైందా? సో అంటే మనం వరల్డ్ లో చూసే ప్రతి ఒక్కటి ఎన్కాప్సులేటెడ్, ప్రతిదీ, ఎవ్రీథింగ్. ఓకే, అదే కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్. ఊప్స్ అంటే ఏంటంటే అర్థం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే, ఈ సిస్టమ్ ఒక డిజైన్ లో, సరే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారు అనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏం చేస్తాం మనం? కొన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ చేసి దానికి ఒక బిహేవియర్ పెట్టుకొని మన బిజినెస్ లో అప్లికేషన్ రన్ అవడానికి వాడతాం. కానీ కాంపోనెంట్స్ మీరు క్రియేట్ చేసి యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసినప్పుడు విడిగా ఎక్కడో పడేయద్దు. ఫస్ట్ దీనికన్నా ముందు ఒక రూఫింగ్ స్ట్రక్చర్ ఇవ్వండి, దానికి ఒక గ్రూప్ లో పెట్టండి. అలా చెప్పేది ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. దాంట్లో ఆ కాన్సెప్ట్ ఏమంటున్నాడు? ఎన్కాప్సులేషన్ అన్నాడు. అంటే మీరు ప్రోగ్రామింగ్ కాంపోనెంట్స్ ఏవి డెవలప్ చేసినా అవి మొత్తం తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి? క్లాస్ లో పెట్టాలి. అంటే అప్లికేషన్ క్రియేట్ చేశారా? ఓకే, దాని తర్వాత క్లాస్ సెటప్ చేయండి, క్లాస్ లోపలే మొత్తం ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని పెట్టండి. ఇవన్నీ టుగెదర్ వర్క్ అవుతాయి కదా. అప్పుడు ప్రొడ్యూస్ చేసే బిహేవియర్ ఎవరి బిహేవియర్ అయింది? క్లాస్ బిహేవియర్ అయింది. ఇప్పుడు మన బిహేవియర్ అని అంటాం కానీ మన హార్ట్ బిహేవియర్ అని అనం కదా. సో మనకి ఏదైతే బిహేవియర్ ఎవరు చూపిస్తారంటే ఎన్కాప్సులేటెడ్ యూనిట్ చూపించింది ఫైనల్ గా. ఈ బిహేవియర్ కనబడడానికి ఏం వర్క్ అవుతుంది? ఇంటర్నల్ గా ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని వర్క్ అవుతుంది. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎన్ని క్రియేట్ చేసినా, ఏం క్రియేట్ చేసినా దాన్ని తీసుకెళ్లి దేని లోపల పెడతాం? క్లాస్ లోపల పెడతాం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఈ ఎన్కాప్సులేటెడ్ యూనిట్ నే టెక్నాలజీకి వచ్చేపాటికి క్లాస్ అన్నాడు. ద టర్మ్ క్లాస్ ఈజ్ ఏ టెక్నికల్ టర్మ్ ఆఫ్ ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ అనే మాట ఒక సిస్టమ్ కి సంబంధించిన మాట అయితే, క్లాస్ అనే మాట ఒక టెక్నాలజీకి సంబంధించిన మాట. అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ లో ఏమైతే చెప్పానో దట్ ఈజ్ ఈక్వల్ టు క్లాసే. ఇప్పుడు ఎన్కాప్సులేషన్ అనేది ఒక కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని తీసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఆ కాన్సెప్ట్ ని లాంగ్వేజెస్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఎన్కాప్సులేషన్ అన్నట్ల ఏమంటున్నారు? క్లాస్ అంటున్నారు. ఇప్పుడు మనకి బీపీఎం లో బిజినెస్ రూల్స్ అన్నాం, అదే బిజినెస్ రూల్స్ పెగాలో కూడా ఉన్నాయిగా. కానీ వీడేమంటున్నాడు? పెగా రూల్స్ అంటున్నాడు. యాపియన్ వాడు ఏమంటున్నాడు? యాపియన్ రూల్స్ అంటున్నాడు. అంటే వాడి టెక్నాలజీ వాడు పెట్టుకున్నాడు. జావాలో, C++ లో, C# లో అన్ని చోట్ల ఎన్కాప్సులేషన్ అనే మాటకు బదులు ఏం వాడుతున్నారు? క్లాస్ అని వాడుతున్నారు. అంటే ఎన్కాప్సులేషన్ డెఫినేషన్ ఏముందో that definition is applicable to, that is the definition of class. ఎప్పుడు టెక్నాలజీలో మాట్లాడతారు. మరి ఎన్కాప్సులేషన్ అనేది టెక్నాలజీ కాదా అంటే, ఎన్కాప్సులేషన్ అనేది టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ అయ్యే ఒక కాన్సెప్ట్. అర్థమైనా? ఎన్కాప్సులేషన్ అనేది టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ అయ్యే ఒక కాన్సెప్ట్. అంటే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకోండి, ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తో ఏం చేయొచ్చు? ఎక్కడెక్కడ వాడచ్చు? వంటగదిలోకి సంబంధించిన గెరెట్లు, గిన్నెలు అవన్నీ తయారు చేయొచ్చు. అదే ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొని ఈ ల్యాప్టాప్ కి కేస్ తయారు చేయొచ్చు. అదే ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొని మీ స్పెక్టకల్స్ కి ఏమంటారు? ఫ్రేమ్ తయారు చేయొచ్చు. అదే ప్లాస్టిక్ మెటీరియల్ మీ వాచ్ కి ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి చేయొచ్చు. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తో ఎన్ని చేయొచ్చు? ఎన్నైనా డిఫరెంట్ చేయొచ్చు, అంతే కదా. సో ఎన్కాప్సులేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని ఏ టెక్నాలజీలోకైనా వాడుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అర్థమైనా? అలా ఇంప్లిమెంట్ చేసిన ఏమంటున్నాడు వీడు? క్లాస్ అంటున్నాడు. మనం అప్లికేషన్ క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? మనం క్లాస్ క్రియేట్ చేయాలి. అర్థమైనా? ఎవ్రీవన్ క్లియర్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? ఎవ్రీవన్ ఆఫ్ యూ? Yes, sir. ఓకేనా? అర్థమవుతుందా క్లియర్ గా? ఓకే, సో దట్స్ వాట్ ఎన్కాప్స్. సరే, నేను అప్లికేషన్ క్రియేట్ చేస్తే అయిపోయింది.
అప్లికేషన్ చేసేటప్పుడు ఒక్క అప్లికేషన్ చేసి వదిలేసానా? మినిమం ఎన్ని అనుకున్నాం మనం? బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచించాలి ఆల్వేస్. మినిమం ఎన్ని అనుకున్నాం? 2 అనుకున్నాం. ఒకటి ఫ్రేమ్ వర్క్ అనుకున్నాం, ఒకటి ఇంప్లిమెంటేషన్. అట్లాగే క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ లోనే మొత్తం చేసేద్దాం అనుకున్నామా? లేదు. ఏమనుకున్నాం? డిఫరెంట్ క్లాసెస్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సెటప్ చేద్దాం అనుకున్నాం. అలాగే మన అప్లికేషన్ లో మనం క్రియేట్ చేయాల్సిన క్లాసెస్ కూడా అన్ని తెచ్చి ఒక క్లాస్ లో పడేవి. ఏం చేస్తాం? ఆర్గనైజ్ చేసుకుంటాం. ఈ కాంపొనెంట్స్ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, ఈ కాంపొనెంట్స్ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి అనుకొని ఏం చేస్తాం మనం? డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ఒక అప్లికేషన్ లో ఒక క్లాస్ తో సరిపోదు. ఎన్ని ఉంటాయి? మల్టిపుల్ క్లాస్. ఎందుకు మల్టిపుల్ క్లాసెస్? ఒకదాంతో రన్ అవుదా మీ బిజినెస్ అంటే రన్ అయింది, కానీ ఒక్కదాంతో చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్ ఉండి అన్ని పనులు చేయడం అనేది ఏ డిసడ్వాంటేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఓకే, రియల్ లైఫ్ లో బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూడాలి. ఆ స్ట్రక్చర్ నే డిజిటల్ మోడల్లో కూడా తీసుకురావాలి, మారకూడదు. మళ్ళీ రియాలిటీలో మనకి బిజినెస్ స్ట్రక్చర్ ఎలా కనబడుతుందో అదే స్ట్రక్చర్ లోకి మన టెక్నాలజీలో ఉన్న ప్రోడక్ట్ కూడా తీసుకురావాలి. రియల్ లైఫ్ లో బ్యాంక్ అనేది ఉంది, ఒక అప్లికేషన్ పెట్టా బ్యాంక్ అయిపోయింది. రియల్ లైఫ్ లో బ్యాంక్ లోపల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలంటే అన్ని క్లాసెస్ గా రిప్రజెంట్ చేయాలి. ఏం చేయాలి? అన్ని క్లాసెస్ గా రిప్రజెంట్. అంటే మన అప్లికేషన్ లో ఒక క్లాస్ లోనే అన్ని చేయం, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? 1 2 3 అర్థమవుతుందా? డౌట్ఫుల్ గా వింటున్నారు? ఓకే ఓకే, ఇప్పుడు చూడండి మీరు మన అప్లికేషన్ లోకి లాగిన్ అవుదాం. మన అప్లికేషన్ ఏంటి? మన అప్లికేషన్ ఏంటి? IMPL devimpl@IIFL నేను క్రియేట్ I చేసి ఓకే IIFL. బ్యాచ్ కోసం క్రియేట్ చేసిన IIFL. ఓకే, లాగిన్ అయ్యా. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యా. అప్లికేషన్ చేసిన తర్వాత క్లాస్ చేయాలి కదా. యాక్చువల్ గా మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని క్లాసెస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. కొన్ని క్లాసెస్ అనేవి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. డెవ్ స్టూడియోకి వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో టు డెవ్ స్టూడియో. డెవ్ స్టూడియోకి వెళ్ళి చూసుకున్నప్పుడు కొన్ని క్లాసెస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయి ఉంటాయి. యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాలి, మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ లోడ్ అయినాయి కదా, ఇవే క్లాసెస్. ఇక్కడ లోడ్ అయినాయి కదా, ఇవే క్లాసెస్. ఎన్ని క్లాసెస్ అంటే ఇవి IIFL అనేది ఒక క్లాస్, IIFL ఆటో అనేది ఇంకొక క్లాస్, వర్క్ అనే పేరుతో ఉంది కదా, ఇది ఇంకో క్లాస్. 3 క్లాసెస్ క్రియేట్ అయ్యాయి మనకి. ఈ 3 అంటే కాదు, ఈ 3 కాకుండా ఇంకా చాలా క్లాస్ క్రియేట్ అయినాయి. కానీ కొంత టైం వరకు మన ఫోకస్ అంతా ఈ 3 క్లాసెస్ మీద ఉంటుంది. తర్వాత వేరే క్లాసెస్ మీదకి వెళ్తుంది మన ఫోకస్. అర్థమైందా? సో అసలు ఏంటి ఈ క్లాసెస్ ఎందుకు క్రియేట్ అయినాయి, ఇలాగే ఎందుకు క్రియేట్ అయినాయి, ఒకదానికి మధ్యలో లింకింగ్ ఎందుకు ఇచ్చాడు, హైఫన్, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి గోయింగ్ ఫార్వర్డ్. క్లాస్ అంటే అర్థమైంది కదా మీకు? ఓకే, సరే. నేను మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. మనం జనరల్ గా అనుకున్నది ఏంటి? ఒక క్లాస్ కాదులే, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం ఎగ్జాంపుల్? ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క క్లాస్ కదా, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తీసుకోండి. బ్యాంక్ అనే ఒక అప్లికేషన్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ అన్నాం? అకౌంట్స్ అన్నాం. ఏమన్నాం? అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అంటే ఇది ఒక క్లాస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనుకున్నాం? లోన్స్ డిపార్ట్మెంట్, ఇది ఒక క్లాస్. దాని తర్వాత ఇన్సూరెన్స్ అనేది, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి. ఇంకో డిపార్ట్మెంట్ మీకు చెప్పండి, నేను రాస్తాను. కార్డ్స్కి వెళ్దాం, నేను ఇప్పుడు అవసరం లేదు, చెప్తాను. వెరిఫికేషన్ కలెక్షన్ డిపార్ట్మెంట్, వెరిఫికేషన్ అనుకున్నాం. ఇక చాలు, ఇంతకు మించి వద్దు. ఈ 4 తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ 4 డిపార్ట్మెంట్లు తీసుకున్నప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది? అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది? అకౌంట్ ఓపెన్ చేయడం, అకౌంట్ క్రియేషన్, క్లోజ్ చేయడం, మనీ ట్రాన్స్ఫర్ టు అకౌంట్, మనీ విత్డ్రావల్ ఫ్రమ్ అకౌంట్, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లోన్ డిపార్ట్మెంట్ లో లోన్లు ఇవ్వడం, ఓకే, లోన్లు మళ్ళీ కట్టించుకుంటాం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది చెప్పండి? KYC అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. లోన్ అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఇస్తారుగా, ఇన్సూరెన్స్ కోసం కూడా డాక్యుమెంట్స్ ఇస్తారుగా. మరి ఇవన్నీ కరెక్టా కాదా? ఎవరు చూడాలి? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ కి డాక్యుమెంట్స్ వచ్చినా కామన్ గా ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి? వెరిఫికేషన్. 3 వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ పెడుతున్నాం. జనరల్ గా రియల్ లైఫ్ లో ఆలోచించి 3 ఉంటాయి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్? ఒకటే ఉంటాయి. కానీ 3 డిపార్ట్మెంట్స్, 1 ఫర్ అకౌంట్, 1 ఫర్ లోన్, 1 ఫర్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉంటాయి.
ఏ డిపార్ట్మెంట్ కి వచ్చినా వర్క్ దాంట్లో వెరిఫికేషన్ అనే ఫంక్షనల్ కాంపనెంట్స్ మాత్రం ఆ డిపార్ట్మెంట్ లో ఉండవు. ఎక్కడ ఉంటాయి? సపరేట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వాళ్ళు చేస్తారు వెరిఫికేషన్. ఇంటికి వెళ్ళి చూసి అడ్రస్ కరెక్టా కాదా, వీడు కరెక్ట్ ఇచ్చాడా లేదా, లోన్ ఇచ్చేమో. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో ఇవన్నీ పనులు చేసేది ఎవరు? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ విల్ డూ ఆల్ దిస్. ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ అయితే ఈ 3 క్లాసెస్ 3 డిఫరెంట్ ట్రాన్సాక్షన్ మోడల్స్ ని రన్ చేస్తాయి. అంతే కదా? ఈ 3 క్లాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇదేమో లోన్ ట్రాన్సాక్షన్స్, ఇదేమో ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్, ఇదేమో అకౌంట్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. కానీ ఈ 3 ట్రాన్సాక్షన్లు ప్రాసెస్ అయ్యేటప్పుడు కామన్ గా ముగ్గురికి వెరిఫికేషన్ కావాలి. దాన్ని సపరేట్ గా పెట్టాం. అంటే మనం డిఫరెంట్ క్లాసెస్ లో పెట్టిన ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందా రావట్లేదు? రన్ టైం వస్తుంది కదా. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనల్ కాంపనెంట్స్ ఇంకో క్లాస్ లో కావాలి. ఒకవేళ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ పెట్టి ఉండకపోతే వెరిఫికేషన్ అనే పని ఒక టాస్క్ ఉంటుందిగా, కాంపనెంట్ ఫంక్షనల్ కాంపనెంట్, దాన్ని 3 చోట్ల క్రియేట్ చేయాలి. ఎన్ని చోట్ల క్రియేట్ చేయాలి? ఎక్కడ క్రియేట్ చేసినా అదే వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, ఇంకేదో వెరిఫికేషన్. అర్థమైందా? ఒక కాంపనెంట్ ని 3 చోట్ల క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ పనేనా? అంటే 3 సార్లు క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక MB స్పేస్ అనుకోండి, ఇక్కడ ఒక MB స్పేస్, ఇక్కడ ఒక, అంటే ఇంకా మిగతా 2 MB స్పేస్ వేస్ట్ అన్నెసరీగా. 3 సార్లు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అది కరెక్ట్ కాదు. 3టికి సంబంధించిన కామన్ కాంపనెంట్ ని ఇంకో క్లాస్ లో పడేయండి, అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ముగ్గురు యాక్సెస్ చేసుకోవచ్చు. సో అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లోకి ఫంక్షనల్ కాంపనెంట్స్ ని యాక్సెస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్రిబ్యూట్స్ అయినా ఫంక్షనల్ కాంపనెంట్స్ అయినా. సో ఇన్ రియల్ టైమ్ there will be a need to access attributes or end అనుకోవచ్చు plus functional components from one class to another class. మరి ఇలాంటి అవసరం ఉంది అంటే ఇలాంటి అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేలాగా టెక్నాలజీ డిజైన్ చేయాలి కదా. సో టు ఫుల్ఫిల్ దిస్ నీడ్, technology has developed a feature called as inheritance. Inheritance అనే feature ని డెవలప్ చేశారు. సో inheritance is a relation defined between 2 classes, minimum 2, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, between 2 classes where class B అనుకుందాం మనం ఎగ్జాంపుల్. క్లాస్ B may inherit from class A. క్లాస్ A నుంచి B ఇన్హెరిట్ అవుతుందంట, అంతేనా? దెన్ క్లాస్ B is said to be child class. what? చైల్డ్ క్లాస్ అని అంటాం టెక్నికల్ టెర్మినాలజీలో. ఏమంటాం? whereas class A is said to be parent class. The functional components of parent class can be accessible into child classes but not vice versa. అంటే అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్ బట్ నాట్ వైస్ వర్సా. అంటే చైల్డ్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని పేరెంట్ యాక్సెస్ చేసుకోలేదు, కానీ పేరెంట్ దగ్గర ఉన్నది చైల్డ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటదంటే ఇలాగే ఉంటది. మన హ్యూమన్ రిలేషన్ లో కూడా ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ ఉన్నారు, పేరెంట్ దగ్గర ఉన్న ఏ ప్రాపర్టీ అయినా చైల్డ్ యాక్సెస్ చేసుకోవచ్చు కదా, యాక్సెసిబుల్ గానే ఉంటది కదా. బట్ రివర్స్ అనేది జనరల్ గా లీగల్ సిస్టమ్ లో అంత పర్టికులర్ కాదు. చైల్డ్ దగ్గర ఉన్నది పేరెంట్ కి యాక్సెస్ అవ్వాలని రూల్ లేదు, పేరెంట్ దగ్గర ఉన్నది చైల్డ్ కి యాక్సెస్ అవ్వచ్చు. అలాగే సిబ్లింగ్స్ ఒకరికొకరికి యాక్సెస్ అవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. అంటే పక్క పక్కన ఉన్న క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది.
సో ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోగలగాలి అంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హావ్ టు మేక్? ఇన్హెరిటెన్స్ అనే రిలేషన్షిప్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసినప్పుడు ఏమైంది, ఏదైతే పైన లెవెల్లో ఉంటుందో మన ఫ్యామిలీలో ఎలా ఉంటారు, పైన ఫాదరు, గ్రాండ్ ఫాదరు, చైల్డ్ అలా తీసుకోండి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ బి ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ఏ అన్నాను అనుకోండి, క్లాస్ బి కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ. క్లాస్ సి ఇన్హెరిట్స్ ఫ్రమ్ బి అన్నాను అనుకోండి, అలా రాశాను అనుకోండి, సి కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ బి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఏని కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ ఫాదరే కాదు గ్రాండ్ సన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చుగా. అదే కాన్సెప్ట్ టెక్నాలజీలో వచ్చింది. అంటే ఇన్హెరిటెన్స్ అనేది చైన్ లాగా వెళ్ళిపోవచ్చు, అంతే కదా. ఫ్యామిలీ లాగా ఉంటది కదా, ఎక్కడి నుంచో 4 fathers నుంచి ఇలా వస్తా ఉంటది, అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏమైంది, మన రిక్వైర్మెంట్ ని బట్టి ఎన్ని క్లాసెస్ ని కనెక్ట్ చేసుకోవాలంటే అన్ని క్లాసెస్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు కనెక్ట్ చేయాలి, ఎందుకు కనెక్ట్ చేయాలంటే మనకు అలాంటి నీడ్ ఉంది. సరే ఇన్హెరిటెన్స్ పెట్టారు, పైన క్లాస్ లో క్రియేట్ చేసి కింద క్లాస్ లోకి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం. జనరల్ గా ఇలా ట్రీ స్ట్రక్చర్ లా తీసుకుంటే అట్లా ఎందుకు చేయటం, మొత్తం ఒకే క్లాస్ లో పెట్టుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడే మన చేతిలోనే ఉంది కదా ఎన్ని క్రియేట్ చేయాలనేది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఉంటుంది ఏంటంటే, ఇక్కడ కూడా రీయూజబిలిటీ ఏంటి, ఇప్పుడు మొత్తం ఇదే క్లాస్ లో పెట్టాను అనుకోండి, ఓకే మొత్తం అకౌంట్స్ క్లాస్ లో పెట్టేశాను అనుకోండి, రేపు లోన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి కొత్తగా, మళ్ళీ అన్ని క్రియేట్ చేయాలి అక్కడ కూడా. దాని బదులు ఏం చేస్తాను నేను, వెరిఫికేషన్ అనే క్లాస్ని ఎక్కడ పెడతా, పైన పెట్టుకుంటా. వెరిఫికేషన్ అనే క్లాస్ని ఏం చేస్తా, పైన పెట్టుకొని అకౌంట్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ కి కనెక్ట్ చేస్తా, లోన్ డిపార్ట్మెంట్ ఇలా కనెక్ట్ చేస్తా. మీకు ఇదంతా తీసుకొని కాపీ చేసుకొని పెయింట్ లోకి వెళ్తాను. ఓకే పెయింట్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తా, ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే ఇక్కడ పేస్ట్ చేస్తా. సో ఇప్పుడు వెరిఫికేషన్ అనేది ఎక్కడ పెట్టాను, నేను పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, మీకు ఇన్హెరిటెన్స్ అనేది చూపించాలి కదా నేను ఇక్కడ. దానికోసం నేను ఏం చేస్తున్నా, ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఏం చేస్తున్నా, జస్ట్ ఇది కాకుండా లైన్ డ్రా చెయ్యటం. ఓకే ఇవి వేరే ఏదో ఉండాలండి, షేప్సా, ఒక నిమిషం ఇది తీసుకో. ఒక లైన్ డ్రా చేస్తా, దీనికి కూడా ఒక లైన్ డ్రా చేస్తా, దీనికి కూడా ఒక లైన్ డ్రా చేస్తా. అంటే ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్ని, పైన ఉన్నది పేరెంట్, కింద ఉన్నవి చిల్డ్రన్. సో నేను క్రియేట్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటా. ఇప్పుడు ఇలా ఇన్హెరిటెన్స్ ఫీచర్ ని వాడుకొని మన టెక్నాలజీలో క్లాసెస్ ని క్రియేట్ చేసి రిలేషన్షిప్ డిఫైన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఒక్కసారి ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తే చాలు 3 చోట్ల యాక్సెస్ అయ్యింది. అర్థమైందా? సో అంటే 3 సార్లు క్రియేట్ చేయాల్సిన ఫంక్షనల్ కాంపోనెంట్ నేను ఏం చేసా, ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేయడంతో సరిపెట్టా. టైం సేవ్ అయింది, ఆబ్వియస్గా టైం సేవ్ అయిందంటే డబ్బులు సేవ్ అయినట్టే కదా. ఓకే సో దట్స్ ద అడ్వాంటేజ్. ఇన్హెరిటెన్స్ ఎందుకు వెళ్ళాలి, నేను మొత్తం ఒకే చోట చేసుకుంటే వర్క్ అయింది కదా అంటే వర్క్ అయింది. ఎప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు బాగానే ఉంటది. 2-3 డిపార్ట్మెంట్లు వచ్చి పని అనుకోండి, మళ్ళీ ఏమైంది, రీయూజబిలిటీ కోసం చూస్తారు. ప్రతిసారి ఎక్కడ చేయను నేను ఇది, అంతే కదా. ప్రతిసారి చేయకుండా ఏం చేస్తారు, రీయూజబిలిటీ కోసం చూస్తారు. అలాంటిది చూసినప్పుడే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది కనిపెట్టారు. అర్థమైందా? సో అంటే క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉండడం అనేది అడ్వాంటేజ్. ఎలా ఈజీగా ఎక్స్టెండ్ చేసుకొని నో నీడ్ టు రీక్రియేట్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎలా కనపడుతుంది తెలుసా మీకు, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అడ్వాంటేజెస్ ఏంటో ఇక్కడ కూడా అంతే. మీకు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ చెప్పాను కదా, వాటికి మధ్యలో నేను ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడలేదు, కానీ అది కూడా ఇన్హెరిటెన్సే. అక్కడ కూడా దాన్ని టచ్ చేసే క్రియేట్ చేశాను కదా, దాని మీద ఒకటి క్రియేట్ చేశాను కదా, దట్స్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. కానీ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ అప్లికేషన్స్, ఇక్కడ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ క్లాసెస్, అది ఉండాలి ఇది ఉండాలి. 2 ఉంటేనే యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్ వేరే అప్లికేషన్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఈ అప్లికేషన్ లోకి యాక్సెస్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము. ఫస్ట్ ఈ 2 అప్లికేషన్స్ కనెక్ట్ అయి ఉండాలి. అర్థమైనా? ఈ 2 అప్లికేషన్స్ కనెక్ట్ అయి ఉంటే అప్పుడు దీనిలో ఉన్న క్లాసెస్ కూడా కనెక్ట్ అయి ఉంటేనే యాక్సెస్ చేసుకోగలం. ఆ పాయింట్ మళ్ళీ చెప్తా. జనరల్ గా ఇన్హెరిటెన్స్ అర్థమైందిగా మీకు. అడ్వాంటేజెస్ ఏంటి ఇన్హెరిటెన్స్ వల్ల? రీయూజబిలిటీ, ఇంకా ఈజీ ఈజీ టు మెయింటైన్, ఇంకా
Accessing higher. times రిసోర్స్ తగ్గిపోవట్లా, ఓకే, రిసోర్స్ యూటిలైజేషన్ టైం తగ్గిపోవట్లా, ఇంకా ఈజీ టు ఎక్స్టెండ్ కదా, ఈజీ టు ఎక్స్టెండ్, నో నీడ్ టు రీక్రియేట్ ఫ్రమ్ ద స్క్రాచ్, నో నీడ్ టు రీక్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్ ద టైమ్. ప్రతిసారి స్క్రాచ్ నుంచి చేసుకుంటే అలా అసలు ఆల్రెడీ ఒకసారి చేశాను కదా తీసుకొచ్చేదాన్ని. ఓకే, సో దట్స్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇన్హెరిటెన్స్. ఇవి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇన్హెరిటెన్స్ అప్లికేషన్ ఏమైనా పడినాయో ఇక్కడ కూడా ఏ అని పడుతుంది. ఓకే, కాకపోతే అది బిట్వీన్ అప్లికేషన్స్, ఇది బిట్వీన్ క్లాసెస్. క్లాసెస్ ఎక్కడ ఉంటాయంటే అప్లికేషన్ లోపల ఉంటాయి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయి? అప్లికేషన్ లోపల. మీకేం చెప్పా ఫస్ట్ లో, ఫంక్షనల్ కాంపొనెంట్స్ అన్ని అప్లికేషన్ లో ఉంటాయి అని చెప్పా, అది కరెక్టే, తప్పేం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఫంక్షనల్ కాంపొనెంట్స్ అన్ని క్లాసెస్ లో ఉంటాయని చెప్తున్నా, ఇది కూడా కరెక్టే. ఎట్లా కరెక్టో తెలుసా, అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉండి క్లాసెస్ లోపల ఫంక్షనల్ కాంపొనెంట్స్. అదేమైనా అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉండి క్లాసెస్ లోపల ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఉంటాయి. అదేమైనా ఇప్పుడు మనకి బీరువా ఉందనుకోండి, బీరువా మొత్తం అప్లికేషన్ అనుకోండి, దాని లోపల ఉన్న ర్యాక్స్ అన్ని క్లాసెస్, దాని లోపల మనకు కావాల్సిన యాక్చువల్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి, అంతే కదా. సో అట్లనే అంటే దానిలో అంటే మొత్తం బీరువాలో ఉన్నట్ట కాదా, ర్యాక్ లో ఉన్నట్టు మాత్రమే అంటామా అనం కదా. ఫంక్షనాలిటీస్ క్లాసెస్ లో ఉంటాయి, యాక్చువల్గా క్లాసెస్ వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ లోపల ఉన్నాయి కదా. ఇండైరెక్ట్ గా ఫంక్షనాలిటీస్ అన్ని అప్లికేషన్ లోపల ఉన్నట్టు కదా. ఆ సెన్స్ తో నేను ఫస్ట్ లో అలా చెప్పాను మీకు, అప్పుడు క్లాసెస్ అనే కాన్సెప్ట్ రాలేదు కదా. క్లియర్, ఎవ్రీవన్ క్లియరా? మీకు క్లాస్ ఎన్కాప్సులేషన్, క్లాస్ ఇన్హెరిటెన్స్, ఈ మూడు అర్థమయ్యటం అంటే ఊరికే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ కి యాక్సెస్ చేసుకుంటారని చదివినట్టు కాదు. అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేశారనేది మీకు తెలియాలి. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? అది తెలుసుకోవడం ముఖ్యం. అపార్ట్ ఫ్రమ్ సింప్లీ లెర్నింగ్ ఏ కెన్ యాక్సెస్ బి, బి కెన్ యాక్సెస్ సి, ఇట్లా కాదు. ఇది ఎవరికైనా వచ్చింది. అసలు ఎందుకని టెక్నాలజీని డెవలప్ చేసుకున్న వాళ్ళు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు? అలా తీసుకురావడం వల్ల ఏంటి వాళ్ళకి ఉపయోగం అంటే, ఒకసారి క్రియేట్ చేసిన దాన్ని ప్రతిసారి క్రియేట్ చేయకుండా, ఓకే, స్క్రాచ్ నుంచి ప్రతిసారి క్రియేట్ చేయకుండా రీయూజ్ చేసుకునేలాగా, ఎక్స్టెండ్ చేసినప్పుడల్లా ఈజీగా టైం సేవ్ అయిపోయేలాగా, రిసోర్స్ ఎబిలిటీ ఎఫర్ట్స్ తగ్గేలాగా, ఇవన్నీ చూసుకుంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ హెల్ప్ అయింది వాళ్ళు. సో అందుకని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో దీనికన్నా ముందు, నెక్స్ట్ చెప్పేదానికన్నా ముందు మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్తా. ఏం చెప్తా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి ఐడియా ఇచ్చి అప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్లాసెస్కి వెళ్తాం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు వరకు చెప్పింది. ఇప్పుడు మీకు ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో అయిపోయింది. రేపు టైప్స్ ఆఫ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే టైం బట్టి. మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో ఇవన్నీ ఏంటో చెప్పండి. మనం నేర్చుకునే ఏంటి అంటే కాన్సెప్ట్స్. మనం నేర్చుకునే ఏంటి? ఈ కాన్సెప్ట్స్ ని వాడుకుంటే ఎలా, ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ ని మనం వాడుకుంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కి వస్తున్నాయి. ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఓవరాల్ బిజినెస్ కి సంబంధించింది. జనరల్ గా మాట్లాడితే ఓవరాల్ బిజినెస్. మీకు ఆల్రెడీ ఈ మాట చెప్పాను నేను. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అంటే ఏంటి? జనరల్ గా మన రియల్ లైఫ్ లో ఆర్గనైజేషన్ అన్నా అనుకోండి, అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అంటే Company. గ్రూప్ ఆఫ్ కంపెనీ. Group of. మనం ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ, గ్రూప్ ఉండకపోవచ్చు, కొన్ని కంపెనీలు ఒక్కటే అయి ఉండొచ్చు కదా, ఒక ఎంటిటీ అనే. టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో అదే ఆర్గనైజేషన్. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు, రిలయన్స్ పెట్రోలియం, ఓకే, రిలయన్స్ జియో, అలాగే రిలయన్స్ రీటైల్, ఓకే, రిలయన్స్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కంపెనీలేగా. వీటన్నిటికీ టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ ఉందిగా, ఏంటిది అది? రిలయన్స్ ఇండస్ట్రీస్. టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా కన్స్యూమర్, టాటా మెటల్, ఓకే, ఇలా చాలా ఉన్నాయిగా. వీళ్ళందరికీ ఎవరు? టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, టాటా గ్రూప్ ఉంది కదా పైన. సో ఇట్లా ఆర్గనైజేషన్ అనేది పెద్ద స్ట్రక్చర్ అయి ఉండొచ్చు, చిన్న స్ట్రక్చర్ అయి ఉండొచ్చు. చిన్న కంపెనీ అనుకోండి, అక్కడి నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి చిన్నవి ఉంటాయి అన్ని. పెద్దది అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి. ఎన్ని లెవెల్స్ ఉంటాయి అంటే, ఎంత పెద్ద బిజినెస్ అయితే అన్ని లెవెల్స్కి వెళ్తా ఉంటారు. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఉంటుంది చూడండి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్ వి నీడ్ ఇన్ అవర్ డెవలప్మెంట్. డయాగ్రామ్స్కి వెళ్తాం. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది. I'll open one existing diagram. Okay.
దీనికి వెళ్తున్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇట్లా ఉంటుందని చూపిస్తున్నాను నేను. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మినిమం లెవెల్స్. టాప్ మోస్ట్ లెవెల్ ఈజ్ సెట్ టు బి ఆర్గనైజేషన్. టాప్ మోస్ట్ లెవెల్ ఏమంటాం? ఆర్గనైజేషన్. దాని కింద వచ్చే నెక్స్ట్ లెవెల్ ని డివిజన్స్ అంటాం. ఏమంటాము? డివిజన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్ కింద మల్టిపుల్ డివిజన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క డివిజన్ కింద మల్టిపుల్ యూనిట్స్ ఉండొచ్చు. మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఒక డివిజన్ కింద 10 యూనిట్లు, ఇంకో డివిజన్ కింద ఇంకో 5 యూనిట్లు, ఇట్లా. అంటే మినిమం గా మనం వరల్డ్ వైడ్ ఎక్కడ చూసుకున్నా ఏ బిజినెస్ అయినా ఖచ్చితంగా ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే అక్కడికి వస్తాను. ఇలా 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ లో మనం ఆర్గనైజేషన్ అని చెప్పాం కదా, దీన్ని క్లాసెస్ అనుకోవచ్చు. మన దాంట్లోకి వచ్చేపాటికి క్లాసెస్ అనుకుందాం కాసేపు. ఈ లెవెల్లో క్లాసు, ఈ లెవెల్లో క్లాసెస్, ఈ లెవెల్లో క్లాస్ అని కూడా. ఈ 3 లెవెల్స్ లో యూనిట్ లెవెల్లో బిజినెస్ రన్ అయింది. ఏ లెవెల్లో బిజినెస్ రన్ అయింది? యూనిట్ లెవెల్లో మాత్రమే బిజినెస్ ట్రాన్సాక్షన్ ని ట్రిగ్గర్ చేసి ప్రాసెస్ చేయడానికి ఉంటది. డివిజను ఆర్గనైజేషన్ ఎందుకంటే యూనిట్స్ కి కావాల్సిన ఏవైనా కామన్ కాంపనెంట్స్ ఉంటాయిగా, యూజ్ చేసుకుని అవి పై నుంచి సప్లై అవుతా ఉంటాయి కిందకి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ప్రొడక్షన్ తీసుకోండి. ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంటుందిగా, వాళ్ళు కదా మూవీ తయారు చేసేది. ప్రొడక్షన్ హౌస్ లో మూవీ తయారైంది. ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిపోయి నాకు మూవీ ప్లే చేయండి, డబ్బులు ఇస్తా అంటే ప్లే చేస్తారా? చేయరు. వాడి పని ఏంటి? అది డెవలప్ చేయడం. చేశాక వాడు ఏం చేస్తాడంటే కింద లెవెల్లో, సెకండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఇదంతా డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తాడు. మనం వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి నాకు సినిమా ప్లే చేయండి, డబ్బులు ఇస్తా అంటాం. అదే కదా యాక్చువల్ బిజినెస్ ఏంటి? సేల్స్ ఆఫ్ ద మూవీని వాడు సేల్ చేసుకోవాలి. ఎలా? పిక్చర్ ని ప్రొజెక్ట్ చేసి పీపుల్కి, అంతే కదా. మనం వెళ్ళిపోయి డబ్బులు ఇస్తా ఉంటాడు, ప్లే చేస్తాడా? డిస్ట్రిబ్యూటర్ లేదు నువ్వు ఇంకా కింద ఇంకో లెవెల్ ఉన్నారు మా కింద, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. ఈ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎక్కడికి పంపిస్తాడు? ఇప్పుడు థియేటర్స్ కి పంపించేశాడు. ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళామనుకోండి, టికెట్ కావాలి అన్నాం అనుకోండి, సినిమా చూడడానికి, ఇస్తాడా ఇవ్వడా వాడు? అసలు యాక్చువల్ గా అదే కదా బిజినెస్ పర్పస్ ఏంటి? ఆ సేల్స్ జరిగితేనే బిజినెస్ జరిగినట్టు. సినిమా తీసేసి పక్కన పెట్టుకుంటే బిజినెస్ జరిగినట్ట? కాదు కదా. ఇప్పుడు సేల్స్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ ఎగ్జాంపుల్ లో థర్డ్ లెవెల్ ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ కి కావాల్సినంత ఎక్కడి నుంచి వస్తుంది? డివిజన్స్ నుంచి వస్తుంది. డివిజన్స్ కి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గనైజేషన్. మనకి ఏ బిజినెస్ అయినా ఇలాగే సెటప్ అయితే మినిమం గా. ఇంకా లెవెల్స్ ఉండొచ్చేమో, డిపెండ్స్ ఆన్ హౌ లార్జ్ యువర్ బిజినెస్ స్ట్రక్చర్. ఓకే, యూనిట్ స్ట్రక్చర్ is the one where transactions gets initiated, gets processed and gets closed. అక్కడే ఇనిషియేట్ అవుతాయి, అక్కడ ప్రాసెస్ అవుతాయి, అక్కడ క్లోజ్ అవుతాయి. కావాల్సిన ఏంటంటే పై లెవెల్ నుంచి కామన్ కాంపనెంట్స్ అన్ని సప్లై అవుతా ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లాగే ఇప్పుడు కార్ కొనుక్కోవాలనుకోండి, మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. డైరెక్ట్ గా టెస్లా దగ్గరికి వెళ్ళిపోయి నేను కార్ కావాలంటే వాడు అమ్మడు. మనం అక్కడి నుంచి కొంచెం కింద లెవెల్కి వచ్చేసి కంట్రీ వైడ్ ఉంది అనుకోండి, టెస్లా కిందకి వచ్చేసి స్టేట్ వైడ్ వెళ్ళిపోయాం. స్టేట్ వైడ్ వెళ్తే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్ కావాలంటే మేము కూడా ఇవ్వం, వెళ్ళండి అన్నారు. మనం ఏం చేయాలి? సిటీ లోపల అవుట్లెట్ దగ్గరికి వెళ్ళాలి. సిటీలో అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి కార్ కావాలంటే నేను ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తాను, వాడు స్టార్ట్ చేసి కార్ డబ్బులన్నీ తీసుకొని కార్ అంతా మనకి ఇస్తాడు. సో యూనిట్ లెవెల్ ఇస్ ద వన్ వేర్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్ అండ్ ప్రాసెస్డ్. ఆర్గనైజేషన్ డివిజన్ ఏం చేస్తాయి? సప్లై చేస్తాయి. ఇలాంటి స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ మనం డిజైన్ చేసుకోవాలి అప్లికేషన్. అర్థమైందా? సో కొన్ని ఫంక్షనల్ కాంపనెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ రెండిటికి కామన్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఎక్కడ ఉంటాయి? డివిజన్ లో ఉంటాయి. అన్ని డివిజన్స్ కి సంబంధించిన ఫంక్షనల్ కాంపనెంట్స్ ఎక్కడ ఉంటాయండి? ఆర్గనైజేషన్ లో. అర్థమైందా? అసలు ఆర్గనైజేషన్ మూలం అన్నిటికీ. క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్లా మనం క్లాసెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే బెటర్ మెయింటెనెన్స్ మనం చేసుకోవచ్చు. అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో క్లాస్ పెట్టుకోవాలి, డివిజన్స్ లో 1 or more క్లాసెస్ పెట్టుకోవాలి, యూనిట్స్ లో 1 or more క్లాసెస్ పెట్టుకొని అలా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిదానికి కనెక్టివిటీ ఉండాలి. అంటే ఈ యూనిట్ అనేది ఒక డివిజన్ కనెక్ట్ అయి ఉండాలి. డివిజన్ అనేది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ లో ఉన్న కాంపనెంట్స్ అన్ని యూనిట్స్ కి యాక్సెసిబుల్ అవుతాయి. ఒక డివిజన్ ఈఎల్ఈ అనే డివిజన్ లో, ఎలక్ట్రానిక్స్ అనే డివిజన్ లో ఉన్న కాంపనెంట్స్ ఏ యూనిట్స్ కి యూజ్ అవుతాయి? క్రోమా, క్లిక్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో ఉన్న కాంపనెంట్స్ సిఎంసికి యూజ్ అవుతాయా? యాక్సెస్ అవుతాయా? యాక్సెస్ అవ్వవు. ఎందుకని అవ్వవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఏం లేదు కదా. రిలేషన్ ఉన్న వరకే యాక్సెస్ అవుతాయి. ఈ రిలేషన్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. అర్థమైందా? సో ఆర్గనైజేషన్ లో, డివిజన్స్ లో ఉన్నవి రెస్పెక్టివ్ యూనిట్స్ లోకి యాక్సెసిబిలిటీ. ఆర్గనైజేషన్ లో ఉంది అనుకోండి, అన్ని యూనిట్స్ కి యాక్సెస్ అయితే అవదా? ఆర్గనైజేషన్ లో ఏ కాంపనెంట్ ఉన్నా అన్ని డివిజన్స్ కి, అన్ని యూనిట్స్ కి యాక్సెస్ అయ్యి. ఒక డివిజన్ లో ఉన్నది
ఆ డివిజన్ కి కనెక్టెడ్ అయి ఉన్నా, అంటే ఆ డివిజన్ నుంచి ఇన్హెరిట్ అయిన యూనిట్స్ కి యాక్సెస్ అయ్యి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఇలాంటి స్ట్రక్చర్ తో మనం 3 లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. మనం చేయమేమో అని వీడేం చేశాడు, వీడే ఆ 3 లెవెల్స్ క్రియేట్ చేశాడు డిఫాల్ట్ గా ఏం చేశాడు, ఆ 3 లెవెల్స్ ని అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేశాడు. అర్థమైందా? ఒకటి ఆర్గనైజేషన్, ఇంకోటి డివిజన్ లెవెల్, మూడోది యూనిట్ లెవెల్. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏం క్రియేట్ అయినాయి, 3 లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ అయినాయి. వెన్ వి క్రియేట్, ఇది మంది కాదు కదా డాక్యుమెంట్, సారీ అసలు మన డాక్యుమెంటే లేదు కదా. సో రేపు డాక్యుమెంట్ చేస్తాను, అదే ఫర్దర్ గా డాక్యుమెంట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ అంటే రేపు డాక్యుమెంట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక పాయింట్ కదా, ఒక పాయింట్ కోసం డాక్యుమెంట్ ఎందుకు? మీకు అర్థమైంది కదా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఐ విల్ షేర్ ద రెస్పెక్టివ్ థియరీ డాక్యుమెంట్స్, డయాగ్రామ్ గోత్రూ అవ్వాలి. మీరు గోత్రూ అయ్యి అర్థం చేసుకోవాలి, చదివేసుకోవద్దు. ఓ పైనుంచి కింద వరకు చదివేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయదు, అసలు ట్రై చేయద్దు. అట్లా అర్థం చేసుకోండి. అసలు ఇన్హెరిటెన్స్ అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారు టెక్నాలజీలోకి, ఎందుకు కావాలి, నేను ఇన్హెరిటెన్స్ ఎందుకు చేయాలి, అది అర్థం కావాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా మనం క్లాసెస్ ని కూడా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి, ప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్ వచ్చింది, ఇన్హెరిటెన్స్ రిలేషన్స్ వస్తాయి, రీయూజబిలిటీ వచ్చింది. అలాంటి ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు క్లియరా? సో మీకు మూడు టాపిక్స్ చెప్పాం ఈరోజు. ఏమేం చెప్పాం? ఎన్కాప్సులేషన్ అండ్ క్లాస్, ఇన్హెరిటెన్స్, దాని తర్వాత ఆర్గనైజేషన్. ఈ మూడు మీకు తెలియాలి బేసిక్ గా, పర్పస్ ఏంటి అనేది. కంటిన్యూషన్ గా వి విల్ గో టుమారో. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్రైడే దెర్ ఇస్ నో క్లాస్, హాలిడే. ఫ్రైడే వచ్చి హాలిడే. ఫ్రైడే ఎందుకు హాలిడే అంటే శివరాత్రి ఫెస్టివల్ కాబట్టి ఫ్రైడే, ఈ ఫ్రైడే అయితే ఖచ్చితంగా హాలిడే. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? అంటే మీరు 3 రోజులు వచ్చింది కదా, 3 రోజులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కదా, మీరు అందరూ స్టార్టింగ్ లో కొంచెం మైండ్ లో పడవు కదా మీకు అంత ఈజీగా, వెంటనే పడిపోవు కదా. ఒకసారి అలా రివైజ్ చేసుకొని డయాగ్రమెటికల్ గా మీరు సమ్మరీగా రాసుకొని అట్లాంటి మంచి రివిజన్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఈ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఫర్దర్ గా మీకు ఈజీ అయ్యి నేర్చుకునేటప్పుడు. అర్థమైందా? ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా బాగా అర్థమైనప్పుడు ఫర్దర్ గా నేర్చుకునేదంతా ఈజీ ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో వాట్స్ దట్, బ్యాచ్ నెంబర్ 6 డెమో క్లాస్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైతే ఫీజ్ పేమెంట్లు చేసి జాయిన్ అయ్యారో మీ అందరికీ గూగుల్ ఫామ్ అని ఒక లింక్ పంపించుంటారు. ఎవరెవరికైతే ఆ లింక్ వచ్చిందో పర్సనల్ గా వాళ్ళు ఫిల్ చేసేసి ఉండాలి. ఈ పార్టికల్లా లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు. థర్స్డే లాస్ట్ డే. ఓకే, వర్స్ట్ కేసులో అంటే రేపే లాస్ట్ డే. ఓకే, కాబట్టి లింక్ చేంజ్ అయిపోగానే గ్రూప్ లో పెడతారు ఫ్రైడేకి. అట్లా మీకు అంటే ఫ్రైడే లేదు కాబట్టి ఇక మండేకి లింక్ ఉండదు. ఈ లింక్ పనిచేయదు ఆన్లైన్ లో. ఇప్పుడు మీరు వాడే లింక్ పనిచేయదు. ఫీజ్ పే చేసి ఉంటే కొత్త లింక్ వచ్చింది. క్లాస్ రూమ్ లో కూడా మండే నుంచి ఫీజ్ పే చేసిన వాళ్ళే రావాలి. ఓకే, అట్లా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఆల్రెడీ 3 రోజులు అటెండ్ అయింది. అక్కడ ఒక 4 రోజులు, ఇక్కడ ఒక 3 రోజులు, 7 రోజులు, ఇంకో రోజు 8 రోజులు చాలు. ఓకే, సో కాబట్టి ఆ ఫామ్ అనేది ఇమీడియట్ గా ఫిల్ చేయండి. మళ్ళీ మీరు మండే వచ్చాక అన్ని చేయడానికి కుదరదు. థర్స్డే కల్లా మీరు ఫినిష్ చేసేస్తే మేమేం చేస్తామంటే థర్స్డే ఈవినింగ్ లోపు గ్రూప్ క్రియేట్ చేసేసుకోండి చక్కగా నీట్ గా. ఈమెయిల్ గ్రూప్ అన్ని క్రియేట్ చేసి కొత్త క్లాస్ రూమ్ క్రియేట్ చేసి మీ అందరికి యాక్సెస్ ఇచ్చేసి మళ్ళీ ఈ డాక్యుమెంట్లు అన్ని తెచ్చి కొత్త క్లాస్ రూమ్ లో పెట్టి అక్కడ నుంచి ఆ క్లాస్ రూమ్ లో డాక్యుమెంట్లు యాడ్ చేస్తే వెళ్తాం. గూగుల్ డ్రైవ్ పెట్టేసి ఓన్లీ ఆ ఎన్రోల్ అయిన పీపుల్ వరకు యాక్సెస్ ఇచ్చేస్తాం. ఇంకా యూట్యూబ్ లో పెట్టాం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? మార్చ్ 06, 2024. సార్ ఇప్పుడు నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. మరి బిఫోర్ డేస్ నాకు బిఫోర్ డేస్ వీడియోస్ ఈ రోజే అటెండ్ అయిన వాళ్ళు, బిఫోర్ డేస్ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు మన అడ్మిన్ టీమ్ ని కాంటాక్ట్ అవ్వాలి. మీరు కోర్స్ ఇంక్వైరీకి నెంబర్ యూజ్ చేశారుగా 9652532753. మీకు లింక్ వచ్చింది కదా, ఆ లింక్ వచ్చిన నెంబర్ కి పింగ్ చేసి బిఫోర్ డేస్ వీడియోస్ అడిగితే ఇస్తారు. ఓకే, ఒకవేళ మీరు నిన్న అటెండ్ అయ్యి ఉండకపోయిన క్లాసు ఈ రోజు క్లాస్ అర్థం కావాలి. ఇది జనరల్ గా ఆ టాపిక్ కి రిలేటెడ్ అంటే కంటిన్యూషనే కానీ కనెక్టెడ్ కాదు. ఇది జనరల్ గా మాట్లాడే ఈ రోజు మొత్తం. దీన్ని టెక్నికల్ గా రేపు మాట్లాడతాం మన బెగాల ఎలా ఏంటారు. ఓకే, ఇన్హెరిటెన్స్ అండ్ పర్పస్ అని పెడుతున్నాం కదా. ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ క్లాస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఈ ఇన్హెరిటెన్స్ పర్పస్ డాక్యుమెంట్ నేను మళ్ళీ పెడతాను తర్వాత. ఓకే, జనరల్ గా ఇన్హెరిటెన్స్ గురించి చెప్పాను కదా అక్కడ, క్లాస్ నోట్స్ డాక్యుమెంట్ అది చాలు. ఇన్హెరిటెన్స్ అండ్ పర్పస్ అనే డాక్యుమెంట్ పెగాకి సంబంధించింది.
అవి నేను రేపు కవర్ చేస్తాను కాబట్టి అప్పుడు వస్తుంది మీకు ఆ డాక్యుమెంట్. ఓకే, దీని తర్వాత 6:15 క్లాస్ రన్నింగ్ నోట్స్ డయాగ్రామ్ ఒకటి పెట్టాలి కదా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని ఒక డయాగ్రామ్ యాడ్ చేయాలి. ఏదది ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ లో ఏ లెవెల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయని చెప్పా? యూనిట్ లెవెల్, అది గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్ డివిజన్ పర్పస్ ఎందుకు? రీయూజబిలిటీ కాంపోనెంట్స్. ఆర్గనైజేషన్ డివిజన్ లో రీయూజబుల్ కాంపోనెంట్స్ పెట్టుకుంటాం. ఓకే, కిందకి సప్లై చేయడానికి. మీకు ఏ ఎగ్జాంపుల్ అయినా ఏ బిజినెస్ అయినా తీసుకోండి, సినిమాలు తీసుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ఏది తీసుకున్నా మినిమం గా ఈ 3 లెవెల్స్ మీరు రాసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో we will continue tomorrow and day after tomorrow, Friday is holiday. Okay, you can wind up for today. Thank you for joining everyone.